సాయిరమ్మ, ఎందుకు వచ్చినావు? ఏమి మా పాపని ఇక్కడ చేర్చుకుంటారు. మీ పాపని ఇక్కడ చేర్చుకోవాలని స్కూల్కి. ఇంకా చెప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి 6th క్లాస్ చదువుతాను మేడం. సిక్స్తా సెవెంత్? 6th చదువుతాను మేడం. నెక్స్ట్ ఇయర్ 7th పోతాను. ఓకే, ఇంకా 7th అనుకునే ఉన్నాను. 6th ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి 7th. ఓకే ఓకే. ఎక్కడ చదువుతాను? వాసవి స్కూల్లో. ఓకే, ఇక్కడ చేర్చుకుంటారని అడిగేదానికి వచ్చిన. ఓకే ఓకే. ఏ విధంగా మా దగ్గర నుంచి ఎలాంటి సహాయం కావాలని అనుకుంటాను? సహాయం అంటే నాకు పుట్టిన ఫ్రీగా చదివిస్తారు. ఫ్రీగా చదివించాలా? ఓకే. వీళ్ళకి డాడీ లేదు, ఈ పిల్లలు. కొంచెం గట్టిగా ఏదైనా చెప్పు. నా పరిస్థితి బాగాలేదు. గట్టిగా చెప్పు. కొంచెం గట్టిగా మాట్లాడు. నా వాయిస్ అండి, గట్టిగా మాట్లాడాలా? నా పరిస్థితి బాగోలేదు. అందువల్ల మా పాపని 7th నుంచి 10th కొంచెం ఫ్రీగా ఇప్పుడు ఎక్కడ చదువుతుంది? వాసవి స్కూల్లో ఉండేది? పెంచితే మేడం హ్యాపీ హోమ్లో ఉంది. ఓకే, ఆడే హోమ్లో ఉంది అనమాట. ఓకే. నేను ఇంటికి పిలుచుకొచ్చి కూడా 1 నెల పైన అయిపోయినాను. ఇంటి దగ్గర నుంచి వాసవి స్కూల్కి అప్ అండ్ డౌన్ చేస్తాను. ఇంక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చేర్చుకుంటారని అందులో. నీ పేరు? నా పేరు ఉషారండి. హుషారాణి. ఓకే. అందరికీ నమస్తే. ఈరోజు మన దగ్గరికి ఉషారాణి వచ్చింది. ఈమె గురించి నాకు చాలా విషయాలు తెలుసు. ముందు వీళ్ళ 3 పిల్లలు కూడా మన స్కూల్లోనే చదువుతా అన్నారు. కొన్ని కారణాల వల్ల ఎందుకో ఏమో వాళ్ళే వేరే చోటకి వెళ్ళిపోయారు. ఇల్లు ఏదో మారి కదా, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లల్ని 3 కూడా తీసుకోపోయినారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ శ్వేతాన్ని తీసుకొని వచ్చింది. శ్వేత దగ్గరికి రా. ఇప్పుడు ఈ శ్వేత మన దగ్గరే చదువుతా ఉంది. 1st క్లాస్ కదా, ఫస్ట్ అయిపోయింది. శ్వేతాన్ని కూడా ఫ్రీగానే తీసుకున్నాము. అకామిడేషన్ ఇక్కడే మన దగ్గరే హాస్టల్లో ఉంటూ శ్వేత ఇక్కడే చదువుతా ఉంది. నువ్వు హ్యాపీగా ఉన్నావా శ్వేత? హ్యాపీగా ఉన్నావా? మీ అక్కనంటే తీసుకున్నావా? ఓకే. ఇప్పుడు ఇంకా శ్వేత వాళ్ళ అక్క భువనేశ్వరిని, భువనశ్రీని కూడా ఈ ఇయర్ అంటే 2026-27 అకాడమిక్ ఇయర్కి మళ్ళీ మన స్కూల్లోనే జాయిన్ చేసుకోమని అడుగుతా ఉందన్నమాట. ఫ్రీగా. వీళ్ళకు నాన్న చనిపోయినాడు. వీళ్ళ పరిస్థితి నాకు అంతా కూడా తెలుసు కాబట్టి మన పాఠశాల